రోడ్డు మీకెందుకు మీరు మా టీడీపీ ప్రభుత్వానికి ఓటేయండి మీకు రోడ్డు ఇస్తామన్నారు. నేను ఒకటే మాట చెప్పా, మా ఇంట్లో మొత్తం వైసీపీ, మాకు రోడ్లు గిడ్లు ఏం వద్దు, జగన్ ఓటేద్దాం, వచ్చిన గాడికి లబ్ధి చెందిద్ది. మాకు మొన్న మేము పంచాంగన్నా మాకు 3,93,000 లబ్ధి చెందింది జగన్ ప్రభుత్వం. మేము గర్వంగా చెప్పుకుంటామన్నా. మరి వాళ్ళ ప్రభుత్వంలో ఒక గ్రామానికి ఇంత జరిగిందని వాళ్ళు చెప్పమనండి. నేను ఇంకా వాలంటీర్కి కూడా మానేస్తాను. నా చదువు నేను చదువుకుంటా, ఏదో నా బతుకు నేను బతుకుతా. పేటీఎం కుక్క నీ స్వార్థం కోసం రాష్ట్రమే నాశనం అయిపోయి మొక్కుతున్నా చూడరా. ఇలాంటి పెద్ద పేటీఎం కుక్కలు మరి ఎందుకు అంటున్నా అనుకున్నాం. ఇవాళ కొండేరు పాప వాళ్ళందరూ పేటీఎంగా మారినందుకు నిజంగా జగన్కి హ్యాట్సప్. రాష్ట్రం అభివృద్ధి వైపు ఎప్పుడన్నా ఒక్క పని చేశారా ఒక్కసారి ఆలోచించరు. అయినా అభివృద్ధి చేయాలని ఆలోచన మీకు ఎక్కడ ఉంది కానీ లవ్వులే. కానీ జనాలు డబ్బు పనిచేస్తే మళ్ళీ మనం అధికారులు రావడం కోసం ప్రయత్నాలు చేసాం తప్ప అదే రాష్ట్రానికి ఉపయోగపడే పనులు అయితే ఒకటి కూడా చేయలేదు. నువ్వేదో అన్నావు కదా వాలంటీర్ జాబ్ వదిలేస్తాను అలాగను. నువ్వు వాలంటీర్ జాబ్ అది ఐపీఎస్ లేకపోతే జిల్లా కలెక్టర్ కూడా ఎవరు అది వదిలి ఇవ్వడానికి వదిలి ఉంచుకోవడానికి. నీ వాలంటీర్ జాబ్ మాకేమైనా త్యాగం చేస్తున్నారు ఎర్రి పప్పగా. జోలో డబ్బులు అవి దోసేసుకో, మేము రోడ్లు అంట పనికిమాన గది రోడ్లు అంటే మేము పరిగెడతాం, రోడ్లు అవి వేయొద్దు అంటున్నాం ఎర్రి పప్ప గడివి. ఎక్కడైనా అడుగు తినరా నిజంగాను. ఇంకా అదే బెస్ట్ మీకు. ఇంకా